శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదుని బాల్యలీలలు. శ్రీపాదుల వారు జన్మించి 1 సంవత్సరము పూర్తిగా వచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన పాపన్నార్యులతో పండిత పరిషత్ సమావేశములకు హాజరగుచుండెడు. వారు శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయు, శాస్త్ర ప్రసంగములను చేయుటయు, చిత్ర విచిత్రములైన లీలలను చేయుటయు జరుగుచుండేది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలునిలో ప్రవేశించి ఈ రకములైన పనులను చేయుచుండెననియు, బాలునికి తగిన వైద్యము చేయించక పాపన్నార్యులు మరియు రాజశర్మయు వారిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియు, ఇది అంగీకారయోగ్యము కాని విషయమనియు పీఠికాపుర వాసులు తలపోయుచుండిరి. శ్రీ పీఠికాపురము పాతగయా క్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రముగను కనుకను పీఠికాపురములో విగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలనను ఈ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాద్రిపురం నుండి వచ్చిన కారణమున శ్రీ బాపన్నార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండెడు వాడను. నరసావధానుల గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదమను పిలువబడు వాయుసపుర అగ్రహారము, ఈనాడు కాకినాడగా చెప్పబడుచున్నది, కాకినాడకు వలసపోయాను. అందువలన నరసావధానులు గారింటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండి బాపన్నార్యుల కుటుంబముతో సాన్నిహిత్యము వలన నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొందితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలగసాగాను. నరసావధానుల గారి బట్టలను నేను స్వయముగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసుకు ఉతకమని చెప్పి తిని. ఏ రోజునైనను నేను నరసావధానుల గారిని చూసిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబంలో వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. తిరుమల దాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహం. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానుల గారింటి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించడి వాడెను. ఈ విషయము ఎట్లో నరసావధానుల గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యము గదా. నేను శ్రీపాదుల వారి నామస్మరణము చేయుచు వారి బట్టలను ఉతికి తిని. రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకొని వెళ్ళాను. అదేమి చిత్రమో గాని ఆ ఇంటిలోని వారికి ఎవ్వరికి ఏమీ కాలేదు. కానీ నరసావధానుల గారికి మాత్రము నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్ళంతయు తేళ్ళు జర్రెలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలుగుచుండెను. ఇది మామూలు వస్త్రముగా గాక అగ్ని వస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములలోనికి ప్రవేశపెట్టినాననియు, ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడుననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. నాయన శంకరభట్టు, శ్రీపాదుల లీలలు అసించములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తరువాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవయవ్వన రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టమొచ్చిన వయస్సులో
భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీచరణుల లీలలలో ప్రత్యక్ష సంబంధము గల వారులకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారు, రజకుల ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు, ఓయి నరసావధానులు ఎవరనుకుంటివి? వారు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకుని జీవనయాత్ర చేయుచున్న రజకుడవైన నీవు బ్రహ్మజ్ఞానం కొరకు తపించే ఉత్తమ బ్రాహ్మణుడవు. అందుకే నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా అనిరి. అంతటా నేను శ్రీచరణుల పాదములపై పడి వెక్కి వెక్కి ఏడ్చితిని. శ్రీచరణులు అమృత దృష్టితో చూచుచూ నన్ను తమ దివ్యాస్తములతో లేవనెత్తిరి. వారి దివ్యాస్తములను నాపై నుంచిరి. అంతటా నాకు నా గత జన్మం అంతయును గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందినవి. కుండలిని శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనుచు అంతర్ధానమైరి. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండెడివారు. వారి ఇంట నుండెడి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరిచి గీపెట్టినను ఎవ్వరికి వారు తోటకూర ఇచ్చేడివారు కాదు. ఎవరి నుంచి అయినను తనకు విశేష ప్రతిఫలము ఉన్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరని ఇచ్చేడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరాను. అది కూడా నరసావధానుల గారి ఇంటి నుండి తెమ్మనేను. ఇది అసంభవమైన విషయముగా కనపడసాగాను. తాతగారైన శ్రీ పాపన్నార్యులు ఇట్లనిరి, నాయన శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావధానుల తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకుని వారింటి వద్దకు వెళ్ళేదను. ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షమున ఇంక నీవు ఈ విషయంపై పట్టుపట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించిరి. ఉదయముననే బాపన్నార్యులు వారు శ్రీపాదుని ఎత్తుకుని నరసావధానుని ఇంటి వద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించవలెననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరుకొనవలెననియు బాపన్నార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లే అనిరి. నరసావధానులు వీధి అరుగుపై నుండెను. వారికి చాలా పొడవైన శిఖ ఉండేటిది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నంలో నుండెను. తాతగారి భుజముపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానుల గారి వైపు చూసి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వెరపోయిరి. శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నముగా నరసావధానుల వారి శిఖ ఊడి కింద పడిపోయాను. శిఖ దానంతట అది ఎట్లు ఊడి పడిపోయినదో అర్థముగాక వారు అయోమయ స్థితిలో నుండిరి. అప్పుడు శ్రీచరణులు తన తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతటదే ఊడిపోయాను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమ పాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షంన ఏమి బాగుండును? అసలే మహా దుఃఖముతో ఉన్న నరసన్న తాతను నేను ఇంకా ఎందుకు బాధపట్టవలను? మనము మన ఇంటికి పోవుదము అనేది. ఆ తరువాత శ్రీపాదులు తనకు తోటకూర కావలెననియు ఎన్నడూ అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించుటలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చును. వారు ధ్యానములో కూర్చున్నప్పుడు వారినే పోలిన వర్చస్వి అయిన ఒకానొక వ్యక్తి వారిలో నుండి బయలువెడలెను. నీవెవ్వరివి, ఎక్కడికి పోవుచున్నావని నరసావధానులు అతనిని అడిగాను. అంతటా ఆ వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్య శరీరమును. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభూదత్తుని ఆరాధించితివి. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీవల్లభునిగా అవతరించినప్పుడు అవమానించితివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీద ఉన్న ప్రేమాభిమానములో లక్షాంశమైనను శ్రీవల్లభుని అందు ఉన్న ఎడల నీ జన్మ కడతేరి ఉండును. మోహము
క్షయించుటయే మోక్షము. నీవు మోహపాసములచే బద్ధుడవై ఉన్నావు. నీవు నీకు అనతి కాలంలో దరిద్రదశ రాబోవుచున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాఖదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల నీకు రాబోవు దారిద్రదశ నిర్వీర్యము చేయబడుటయే కాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండేది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణా సముద్రులు. వారు ఈ అవకాశమును గుప్తపరిచి మరి ఒక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర బ్రాహ్మణుడిగా జన్మించెదవు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించెదవు. సరి అయిన సమయము ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరంలోనికి ప్రవేశించెదను. తదుపరి శ్రీశరణులు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు, నీలోని పుణ్యస్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున ఇప్పుడు మాత్రము నేను నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చున్నాను. శ్రీపాదులు చేత నమస్కరింపబడుట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాడు. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఓం శాంతి శాంతి శాంతి.